బ్యాగ్ సర్దుకొని తెచ్చుకోండి. అది సరే, ఎన్నాళ్ళు లేనిది ఉన్నట్టుండి ధర్మబుద్ధి ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో తమరికి. నిన్ననే నిండు గర్భిణి ఆసుపత్రికి చూపించుకున్నామని సిటీకి వచ్చింది. మనం పేదవాళ్ళు అనుకుంటాను. ఆసుపత్రికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అలాగే పడిపోయింది. అది చూసి ఏ గుండె కగలేదే. ఆ దారి నుండి వెళ్తున్న నాకు ఆ విషయం తెలిసి మన ఆటోలను హాస్పిటల్ కి తీసుకెళ్ళానే. డాక్టర్లు అప్పటికే హాస్పిటల్. అందుకే ఇక్కడైనా ఇలాంటి నిశ్చయాలకి కాస్త సాయం చేద్దామని అనుకుంటున్నాను. దారిన పోయే కంపను నెత్తిని తగిలించుకోవడం అంటే ఇదే. నీకు ఎంత చెప్పినా అర్థం కాదే. నీకు అర్థం కావట్లే. పిల్లలు పిల్లలు కుల్ఫీ టైం అవుతుంది పదన్నా. బాయ్ రా. పదన్నా ఆటైక్. ఈ మధ్య మీ నాన్నకి మనకంటే జనమే ఎక్కువైపోయారులే గాని బ్యాగ్ లీడ పెట్టి కాలు చేతులు కడుక్కుందరు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగులు గోడు చెందు కోపమడిచనేని కోరిక తీరేరు విశ్వదాభిరామ వినురవేమ. ఎచ్చక తిన్నాం లేదా? అయ్యో అమ్మ, నీ పిచ్చి గాని నాన్న ఎప్పుడైనా టైంకి వస్తాడా? నాన్నకు మనం గుర్తుకే రా పెట్టమ్మా. సరేలే, ఆ బ్యాగ్ పక్కకు పెట్టండి. అలాగే అమ్మా. భారతి భారతి ఏంటి భారతి ఇక్కడ పడుకున్నావు? అన్నం తిన్నావా? ఏడైందయ్యా, అసలు ఈ టైం గారు వచ్చేది? ఒక పిల్లలు ఇల్లు సంసారం వేసి నన్ను గుర్తుందా అసలు? కాదు భారతి, పేషెంట్ కి బాలేదని అర్జెంట్ కాలేజ్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది భారతి. ఏం చేయమంటావు భారతి? నన్ను కొంచెం సహాయపడాలనే ఉద్దేశంతో పెట్టాను. కానీ దిగాక తెలుస్తుందన్నారు లోపు. నా అవసరం ఉందంటూ రోజంతా నా ఫోన్ మోగుతూనే ఉంది. క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. సంపాదించే ప్రతి రూపాయి బండికి ఆయిల్కి కూడా సరిపోట్లేదే. నేను మొత్తుకునేది అదే. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వమ్మా అనేసావు. పిల్లల ఫీజు కూడా కట్టలేదు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మాది పారేయచ్చుగా. ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీకు తెలుసా భారతి? బహుశా అది తెలుసుకొని మన ప్రభుత్వాలు 108, 104 లాంటి పథకాలు పెట్టారేమో. వాటికి ఫోన్ చేస్తే కరెక్ట్ టైంకి వస్తాయా రావో తెలియదు, కానీ ఈ చందుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడని ప్రజల్లో నమ్మకం ఉంది. ఆపదలో ఆదుకున్నందుకు ప్రజల్లో కృతజ్ఞతలతో చూసే చూపు మన కష్టాలన్నింటినీ వర్తించేస్తుంది. చివరికి మనకి మిగిలేది మంచినే. మరింకే ఆ తృప్తితోనే కడుపు నింపుకో. నేను మా అన్నయ్యకి కబురు పెట్టా. నేను పిల్లలు ఆయనతోనే పోతున్నాం. భారతి అక్కడేస్తున్నాను. తింటే తిను, లేకపోతే ఫోన్ పట్టు కూర్చో. ఎవరు ఒకరు ఫోన్ చేస్తారు కదా, పో. భారతి, మా భారతి, ఏంటి బావ ఇంత పొద్దున్న వచ్చావు? కూర్చో, నేను పిలుస్తాను. భారతి, ఏంటి బావా నీ పేరు ప్రజల్లో మారుమోగిపోతుందట? ఏదో నేను చేసే ఉడత సాయానికి ప్రజల అభిమానం బావా, అంతే. కానీ నీళ్ళు ఆరిపోతుంది. అది తెలియట్లేదా బావా? మన జనానికి వాడుకోవడం తప్ప ఈ ప్రేమలు అభిమానాలు ఉండవు బావా. ముందు తెలుసుకో.
నీ వల్ల ఎంత బాధపడి ఉంటే నన్ను రమ్మని కబురు పెట్టి ఉండాలి. ఇప్పటికైనా నీ సంగతి వాళ్ళు పక్కన పెట్టి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటావా లేక దాన్ని నాతో తీసుకోమంటావా? చూడు బావా, నేను ఒక పని ప్రారంభించాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనకడుగు వేసేది లేదు బావా. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్నా ఆర్యం వింతను నీచ మానవుడు విజ్ఞాన సంతృష్టి లేదు స్మృతినిచ్చింది బాబా. అయితే నీ నిర్ణయంలో మార్పు లేదన్నమాట. మార్పి అన్నయ్య పిల్లల్ని తీసుకుంటామా, పోదాం. నేను రాలేను అన్నయ్య. మళ్ళీ నీకేమైందే? ఇక్కడ ఉంటే కష్టాలే, అక్కడికి వస్తే ముగ్గురు వదిలేసి వచ్చిందని తలంపులు. అంటే నేను రాలేనన్నయ్య. జనాల్ని ప్రేమించిన వాడు ఎవ్వడూ బాగుపడలేదు. నీ కర్మ. అన్నయ్య భారతి అర్థం చేసుకున్నాను. పుట్టింటికి తలంపులు తేకూడదు నాకేం కానీ ఈ ఘన కార్యాలను మెచ్చి కాదు. ఎప్పుడు చెప్తున్నా విను.